సో, ఎట్లా అసలేంది పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ మీ నాన్నగారు వాళ్ళంతా ఓకే. హ్మ్. బట్ మీకెందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అని? అంటే ఫాదర్ గూడా ఎప్పుడూ డైరెక్ట్ పాలిటిక్స్‌లో లేరు. హ్మ్. ఆయన ఒక కార్యకర్త లాగానే ఏ పొలిటికల్ అవును. పార్టీ అంటే లీడర్స్ అక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఫాదర్ సపోర్ట్ తీసుకుంటారు డెఫినిట్‌గా. ఆయన కొద్దిగా పరిచయాలు, ఆ మంచి పేరుందన్న ఉద్దేశ్యంతోటి. మన 2014, 13 టైంలో తెలంగాణ మూవ్‌మెంట్ టైంలో పద్మారావు గారి అండర్‌లో ఆయన అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ టైమ్ ఆయన ఒక పార్టీ కండువా కప్పుకొని ఒక పార్టీకి డైరెక్ట్‌గా వర్క్ జేయడం. సో, అప్పటినుంచి గూడా అప్పుడు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ డిస్కషన్ అయ్యేటప్పుడు మా ఫాదర్‌కి యాక్చువల్‌గా టికెట్ ఇద్దాము అనుకున్నారు. ఫార్చునేట్‌లీ అది మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్‌లో 50% మహిళలకి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు, మా ఫాదర్‌కి ఇయ్యాల్సింది మీకిచ్చారా? నాకివ్వడం జరిగింది. ఓకే. సో, అది అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ. సో, హ్మ్. నేనెప్పుడు గూడా రాజకీయాల గురించి ఆలోచించలే అండ్ నా డ్రీమ్స్‌లో గూడా అది లేకుండే.